ఏపీ బీజేపీలో సీట్ల పంచాయతీ నడుస్తోంది. మిత్రపక్షాలు అభ్యర్థుల్ని ప్రకటిస్తుంటే బీజేపీ మాత్రం ఇంకా కసరత్తు దగ్గరే ఆగిపోయింది. మరోవైపు అడిగిన సీట్లు ఇవ్వలేదంటూ ఏపీ బీజేపీ సీనియర్స్ లేవనెత్తిన అభ్యంతరాలపై రియాక్ట్ అయింది హైకమాండ్. అసలు ఏపీ బీజేపీ ఏ సీట్లు అడుగుతోంది, టీడీపీ ఏమిస్తాము అని చెప్తోంది, బీజేపీ అధిష్టానం ఏమంటోంది? సీట్లు అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీలో రగడ. ఓడిపోయే సీట్లంటూ సీనియర్ల అభ్యంతరం. గెలిచే స్థానాలేంటో చెప్పాలని అధిష్టానం ఆరా. ఎన్నో తర్చన భర్చళ్ల తర్వాత పొత్తు కుదిరింది. సీట్ల లెక్క కూడా తేలింది. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. అయితే ఇక్కడే కథ మరో మలుపు తిరిగి రసవత్తరంగా మారింది. టీడీపీ ఓడిపోయే సీట్లనే బీజేపీకి ఇచ్చారంటూ అభ్యంతరం లేవనెత్తారు సీనియర్లు. 5-6 రోజుల క్రితం అధిష్టానానికి లేఖాస్త్రాన్ని సైతం సంధించారు. ముఖ్యంగా అసెంబ్లీ సీట్లపైనే రగడ నడుస్తోంది. తామడిగిన సీట్లు ఇవ్వలేదంటున్నారు ఏపీ బీజేపీ సీనియర్స్. ఇక ఎంపీ స్థానాలపైన రగడ నడుస్తోంది. బీజేపీ అయితే అరకు, అనకాపల్లి, రాజంపేట, హిందూపురం, తిరుపతితో పాటు రాజమండ్రి లేదా విజయవాడ ఇవ్వాలంటోంది. సీనియర్ల అభ్యంతరాలపై స్పందించిన బీజేపీ హైకమాండ్ మరి ఆ గెలిచే స్థానాలేంటో చెప్పండంటూ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఏ నియోజకవర్గాల్లో సానుకూల పరిస్థితులున్నాయో వివరించిన ఏపీ బీజేపీ పెద్దలు టికెట్ల కేటాయింపులో సీనియర్లకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ ముందు మరోసారి తమ విజ్ఞప్తుల్ని ఉంచారు. అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ కేంద్రంగా కసరత్తు జరుగుతోంది. స్క్రీనింగ్ చేసిన లిస్ట్ ని ఇప్పటికే హైకమాండ్కు అందజేసిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం 2-3 రోజుల్లోనే ఏపీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసి ప్రకటించబోతోంది బీజేపీ అధిష్టానం. మరి ఏపీ బీజేపీ సీనియర్స్ మాటలు ఏ మేరకు నెగ్గుతాయో చూడాలి.